వ్యూవర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఎన్జీఆర్. ఈ సృష్టిలో మానవ శరీరం చాలా విలువైంది. మరి మనం హాయిగా ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. కానీ పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాం. మరి అలాంటి ఆరోగ్య సమస్యల నుంచి పరిష్కారం చూపించడానికి మన ఎన్జీఆర్ ఛానల్ మనకి సమర్పిస్తున్న కార్యక్రమం డాక్టర్ ఎన్జీఆర్. సో లెట్ స్టార్ట్ డాక్టర్ ఎన్జీఆర్. నొప్పి 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 ఏదైనా సరే, అది కడుపు నొప్పి కావచ్చు, తలనొప్పి కావచ్చు. ఏవో ప్రకటనలు చూసేసి తోచిన మందులు వాడి నొప్పి తగ్గిపోయింది అనుకుంటాం. కానీ ఆ నొప్పి మళ్ళీ వస్తే ఏం చేయాలి? అసలు ఈ నొప్పులకి శాశ్వత పరిష్కారం ఏంటి? ఈ విషయాల గురించి మనతో చర్చించడానికి ప్రైమ్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ ఉమా శ్రీదేవి గారు మనతో ఉన్నారు. నేను డాక్టర్ ఉమా శ్రీదేవిని, పెయిన్ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాను ప్రైమ్ హాస్పిటల్స్ అమీర్పేట్లో. మామూలుగా మనం గుండె డాక్టరు, లేదు కిడ్నీ డాక్టరు, కీళ్ళ నొప్పుల డాక్టరు, నరాల డాక్టరు అని వింటూ ఉంటాం. కానీ ఈ నొప్పి డాక్టర్ ఎవరు కొత్తగా అని చెప్పి మీకు సందేహం రావచ్చు. ప్రస్తుత కాలంలో బీపీ ఎక్కువ ఉండడం, షుగర్ ఎక్కువగా ఉండడం, బీపీకి ట్యాబ్లెట్లు వేసుకోవడము, షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవడం, ఎలాగో నొప్పితో బాధపడుతూ నొప్పికి ట్యాబ్లెట్ వేసుకోవడం కూడా సర్వసాధారణం అయిపోయినది. ఈ నొప్పుల్లో తలనొప్పి, మెడ నొప్పి, వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు, ఇలా రకరకాల నొప్పులు. దీంతో ఇదే కాకుండా క్యాన్సర్ నొప్పితో కూడా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. నొప్పి రావడము, మెడికల్ షాప్, మందుల షాప్కి వెళ్ళడము, ట్యాబ్లెట్ వేసుకోవడము, మళ్ళీ అది తగ్గిపోవడం, మళ్ళీ 4 రోజులు బాగుండడం, మళ్ళీ నొప్పి రావడం, ఇది సర్వసాధారణం అయిపోయినది. కానీ ఈ రకమైన మాత్రలు మనం వేసుకునే కొద్దీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని రీసెంట్గా మనకు వైద్య విధానంలో ప్రూవ్ చేయబడినది. గత 5-10 సంవత్సరాలుగా వైద్య విధానంలో ఈ పెయిన్ మేనేజ్మెంట్, పెయిన్ స్పెషాలిటీ అనేది బాగా డెవలప్ అయినది. దీనిలో ఏంటంటే, ఇప్పుడు నొప్పికి మామూలుగా మనం మందులు ట్రీట్మెంట్, మందులు వేసుకుంటూ మందులు వాడే కొద్దీ నొప్పి తగ్గలేదు అనుకోండి, తర్వాత ఆపరేషన్కి వెళ్తాం, శస్త్రచికిత్సకి వెళ్తాం. కానీ కొన్ని రకాలైన నొప్పులు ఆపరేషన్ చేసినా కూడా దానికి రిలీఫ్ ఉండదు. అంతేకాకుండా ఆపరేషన్ దానికి ట్రీట్మెంట్ కూడా కాదు. అలా మందులు వేసుకునే కొద్దీ కొన్ని సంవత్సరాల నుంచి అలా మందులు వేసుకుంటూనే ఉంటారు. దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి దాంతో సఫర్ అయ్యి కిడ్నీ ప్రాబ్లం రావడం అలా మనం చూస్తూ ఉంటాం. చూశారు కదండి, ఇప్పుడు ఉమా శ్రీదేవి గారు వెన్నుపూస నమూనాను మరియు వెన్నునొప్పి చికిత్స గురించి మనకు వివరిస్తారు. అది చూసే ముందు ఒక చిన్న విరామం.